సో జనరలీ ప్లాస్టింగ్ సిమెంట్ తో చేస్తే స్ట్రాంగ్ గా ఉంటుంది అనేది అందరి ఫీలింగ్. అది నిజమా కాదా? జిప్సమ్మే బెస్టా? ఏంటి డిఫరెన్స్ చెప్పండి? మీరు దీని గురించి మీరు కావాలనుకుంటే మీరు మమ్మల్ని స్ట్రైట్ గా క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ప్రతి ఒక్కరు ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వాడుతుంటారు. విచ్ ప్లాస్టిక్ ఇస్ బెస్ట్, ఎదర్ జిప్సమ్ ఆర్ సిమెంట్ ప్లాస్టింగ్ అంటే ఆన్సర్ అదే చూపిస్తుంది. దాన్ని ఫాలో అవ్వమని చెప్పండి. ఓకే, కాన్ఫిడెంట్ గా ఉన్నారు జిప్సమే అంతే బెస్ట్ అని. మేడం. సో ఒకవేళ ఇలా ఫైన్ క్వాలిటీ కాకపోతే వేరే ఏదైనా లో క్వాలిటీ జిప్సమ్ వాడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? డిపెండ్స్ ఆన్ సైట్ మేడం. వాళ్ళు చేసిన ప్రొసీజర్ని బట్టి, వాళ్ళు చేసిన మిక్చర్ని బట్టి ప్రాబ్లమ్స్ అరేజ్ అవుతూ ఉంటాయి. రెండోది ఏంటంటే పీల్ ఆఫ్ అవడము, పీల్ ఆఫ్ అవడం ఉంటుంది. రెండోది ఏంటంటే హార్డ్నెస్ రావడము, రెండోది ఏంటంటే హార్డ్ అవ్వకపోవడము, ఇట్లా చాలా ఉంటాయి మేడం. ఓకే, హార్డ్ కూడా అవ్వదు వాల్ కొన్నిసార్లు వేసిన అవ్వదు. తర్వాత. దాంట్లో ఏంటంటే మనం మిక్స్ చేసిన ప్రపోర్షన్ ఏంటంటే ఒక టైప్ లో ప్రిపేర్ చేయాలి మేడం. దానికి కూడా లేబర్స్ అనేది ఏంటంటే ఈజీగా మన పెయింటర్స్ అయితే దీన్ని వేయడానికి అయితే కుదరదు మేడం. దీనికని సపరేట్ గా టెక్నీషియన్స్ ఉంటారు. ఓహో, అవునా? సో దాని వల్ల ఏంటంటే మీకు ఆ ఫినిష్ కూడా అంత నీట్ గా రావడానికి కారణం అదే మేడం. సో వాటర్ ప్రపోర్షన్ కూడా మిక్స్ చేసిన ప్రపోర్షన్ కావచ్చు, మనం పెట్టే ప్రొసీజర్ కావచ్చు, దాన్ని బట్టి కూడా మనకి ఇది వస్తుంది మేడం. ఓకే, అంటే రైట్ టెక్నీషియన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే.